ఇష్టం ఉన్న కారు 1 కార్ అసలు. పొలిటీషియన్ గెటప్ కూడా ఒకటి ఏదో వేసుకొని పొలిటీషియన్ ఏం కాదు, అది మీకు సినిమాలో తెలుస్తుంది ట్విస్ట్ ఎందుకు అంటే హైడ్రాక్స్ మూవీ అంతేం లేదు. అంటే సినిమా బాగుంది, చూడొచ్చు 2-3 సార్లు కూడా చూడొచ్చు. అంటే విశ్వక్సేన్ హిట్ కొట్టినట్టే, అంటే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు కదా మరి. హిట్ కొట్టినట్టే. హిట్ అంటే బాగానే కొట్టచ్చు. మ్యూజిక్ ఎలా అనిపించింది మూవీలో? మ్యూజిక్ డీసెంట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇద్దరు హీరోయిన్లు వర్కౌట్ అయినా యాక్టింగ్ ఎలా మెయిన్ మన విశ్వక్సేన్ హీరోయిన్ అంటే మెయిన్ హీరోయిన్ పేరు అయితే తెలియదు కానీ శ్రద్ధా సిన్హాదా సినిమాలో ట్విస్ట్లు అయితే బాగుంది. యాక్టింగ్ ఎలా చేశారు? యాక్టింగ్ కూడా మంచిగా చేశారు. అంతే. అన్న ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ చెప్పేసారా? బాగా నచ్చిందంటే ఒక గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ చేసి వాళ్ళ తర్వాత వాళ్ళు ఫ్రాడ్ని ఎలా అయితే రక్షిస్తారో, ఎలా చెప్తారో. ఓకే, సాంగ్స్, యాక్టింగ్ హీరోది సూపర్. సెకండ్ హీరోని ఎవరైతే ఉన్నారో ప్రియా, తను చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. హీరోని డామినేట్ ఎవరైతే యాక్ట్ చేసిరో ఫార్ స్టార్ లెక్క తను డామినేట్ చేసింది. నార్మల్ ఈ ప్రియా కంటే ఇంకో హీరోయిన్ ఉంది కదా, తను సూపర్గా చేసింది. అంతే. థ్యాంక్ యూ. సారీ అలా అంత బ్యాక్గ్రౌండ్స్ అయితే నిజంగా మస్తు కొట్టినారు. సూపర్ ఉంది సినిమా. ఈ వీక్ చాలా వచ్చినాయి కదా, కానీ ఈ సినిమా మాత్రం పక్కా. ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది అట్లా అని చెప్పి, అంటే మాస్ కమర్షియల్ అట్లా కూడా కాదు, మెసేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. సీరియస్గా బాగుంది, కళ్ళు మూసుకొని వచ్చింది. మైనస్ లాంటి ఏంటంటే ఒకటి ఫస్ట్ హాఫ్ అంటే చూస్తుంటే ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చూసాం కదా కనెక్ట్ అవుతాం అనమాట, అట్లా అవుతాము. కానీ బాగుంది. 5కి 5 అనేది అసలు అంటే కొంచెం చదువు వచ్చి ట్రాప్ చేసి స్కామ్లలో పోయిన వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని ఏ విధంగా అసలు తొక్కుతున్నారంటే మామూలుగా లేదు. కానీ అదే మిడిల్ క్లాస్ వాళ్ళని తెలివి యూజ్ చేసి ఎట్లుంటుంది అనేది సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. కానీ మీనాక్షి చౌదరి గురించి చెప్పాలంటే ఆమె యాక్టింగ్కి ఫిదా అయినా, ఎందుకంటే ప్రతిదీ బాధ్యతతో కూడుకున్న క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నాయి ఆమెకి. బాధ్యత అంటే మీనాక్షి చౌదరి అన్నట్టే క్యారెక్టర్లు పడుతున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అందరు రావాలని కోరుకుంటున్నా. ఆమె సినిమా లవర్, అందరు మూవీకి రండి. సినిమాలో ట్విస్ట్లు మామూలుగా లేవు. ప్రతి ఒక 10 నిమిషాలకు ట్విస్ట్ పడుతుంటే చూడు, మామూలుగా అంటే మామూలుగా అనిపించదు. ఫుల్ ఎగ్జైటింగ్ ఉంటుంది ఆ ట్విస్టులు చూస్తుంటే. లాస్ట్ వరకు ట్విస్ట్లతోనే నడుస్తుంది సినిమా అంతా. మస్తు అంటే మస్తు అనిపించింది అన్న. విశ్వక్సేన్కి పక్కా ఇట్టు పడ్డాటనే రాసి పెట్టుకోరు, చెప్తున్నాయి కదా. పక్కా సినిమాలు మామూలుగా రావు. ఒక 5 సినిమాలు సైన్ చేసుకోవచ్చు విశ్వక్సేన్ అన్న. అన్న పర్ఫార్మెన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చూసిర్రు ఎట్లా మాట్లాడిండు. సో యాక్టింగ్ అదిరిపోయింది. అవునవును, ఇది మీనాక్షి అనే అండ్ ఆమెది ఇద్దరి పర్ఫెక్ట్ ఉంది. ఓవరాల్ సేమ్ అదే మాస్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కంటెంట్ కూడా ఉంది. బీజిఎం బాగుందన్న, ఫైట్స్ కూడా కరెక్ట్ పెట్టారు. డిఓపి బాగుంది. ఓవరాల్గా ఇవ్వచ్చు 3.5 to 5 అట్లా ఇవ్వచ్చు. బాగుందన్న మూవీ. ప్లస్ పాయింట్స్ అంటే సైబర్ ఫ్రాడ్ గురించి చెప్పేసి మనకి ఆ ట్రాప్ నుంచి తప్పించుకోవడం కోసం చేస్తాడన్న. మంచిగా ఉంటుంది సినిమా. బాగుందన్న, అందరికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, అందరు బాగా చేశారు. కామెడీ కూడా బాగుంది. 2 హీరోయిన్స్ సునీల్ గారు, హర్ష గారు అందరూ బాగా చేశారన్న. కామెడీ కూడా బాగుంటుంది అన్న. హిట్ అయ్యి పడ్డదన్న. బీజిఎం జెక్స్ బీజే కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది అన్న, బాగా పట్టింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మంచిగా ఉంటుంది అన్న. ట్విస్ట్లు ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. అంటే సైబర్ ఫ్రాడ్ గురించి అన్న. డిఫరెంట్ స్టోరీ అంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్ జరిగిన విశ్వక్సేన్ కనుక్కొని మళ్ళీ చెప్తారు. విశ్వక్సేన్ అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టు చేసి మళ్ళీ దాన్ని చేస్తారన్న. ఓకే. సో ఈవెంట్లో చెప్పారు కదా విశ్వక్ గారు, చాలా బాగుంటుంది, మంచి హిట్ అవుతుంది, నాకు మంచి హోప్స్ ఉన్నాయి. బాగుందన్న, హిట్ ఆయన అనుకున్నాను. ఇది రీచ్ అయిందా మూవీ? రీచ్ అయ్యారు. బాగుంది. ఓవరాల్గా కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా స్టోరీ ఏం లేకపోయినా సరే సెకండ్ హాఫ్ కొంచెం మంచి ట్విస్ట్లు ఉన్నాయి, మంచి టర్న్స్ ఉన్నాయి, అది వరకు బాగున్నాయి. ఒక 4-5 ట్విస్ట్లు వచ్చినా సరే అది చాలా బాగున్నాయి అసలు.
కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్గా ఏం లేదు, ఒక టార్చర్లా అనిపించింది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ 90 minutes అయితే అసలు ఏం లేదు, స్టోరీ కంప్లీట్గా జీరో, అసలు కంప్లీట్గా ప్రెడిక్టబుల్, అసలు ఏం లేదు, ఒక హై మూమెంట్ లేదు, ఏం లేదు. వచ్చే కామెడీ కూడా కొంచెం క్రింజ్ కామెడీలా అనిపించింది, తన హీరో యాక్టింగ్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. కానీ తర్వాత 90 minutes తర్వాత వచ్చే ఒక ట్విస్ట్తో అయితే కంప్లీట్గా మూవీ మొత్తం టర్న్ అవుతుంది. ఓకే, దీన్ని నమ్మి మూవీని తీసారా అన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది. తర్వాత వచ్చే 2-3 ట్విస్టులు ఉన్నాయి, కానీ ఒకటంటే కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. ఎందుకంటే ఫస్ట్ ట్విస్ట్ ఒకటే ఇంపాక్ట్ బాగుంటుంది, ఆ తర్వాత వచ్చే 2-3 కూడా చాలా బాగుంటుంది, అంటే ప్రెడిక్టబుల్గా అనిపించాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 2 songs బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చి ఆ గుమ్మడి సాంగ్ అయినా సరే మూవీకి అవసరం లేకుండా ఏదో మూవీలో సాంగ్ ఉండాలి, మూవీ సాంగ్ హిట్ అయింది కదా అన్నట్టు పెట్టారు తప్ప సాంగ్ అవసరం లేదు అంతా. ఇద్దరు హీరోయిన్స్ కూడా కావాలి మూవీకి, ఇద్దరు యాక్టే బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ ఒకరిది కంప్లీట్గా లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ సీన్తో నడిపించారు, ఇంకొకరిది కంప్లీట్గా తన డిఫరెంట్ అనమాట. ఇద్దరిని కంబైన్ చేసేది చూడడం బాగా యాక్ట్ చేశారు. విశ్వక్ గారు చాలా యూనిక్ పాయింట్ అని చెప్పారు, నిజంగా యూనిక్ పాయింట్ అంతేం లేదా? యూనిక్ పాయింటే, కాకపోతే ఆ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, ఒక స్కామ్ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ట్రీట్మెంట్ అంత గొప్పగా లేదు. మేబీ ఇంకొంచెం గొప్పగా తీసుకుంటే బాగుండేదేమో, కానీ అంత గొప్పగా అయితే అనిపించలేదు. ట్రీట్మెంట్ అయితే అంత గొప్పగా లేదు. ఎడిటింగ్ కూడా ఎలా అంటే సీన్కి కనెక్షన్ లేకుండా ఒక హీరో హెయిర్ స్టైల్ ఉంటుంది, ఇప్పుడు ఈ సీన్లో వచ్చేసరికి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. సీన్ టు సీన్ కనెక్షన్ అయితే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అండ్ ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ అసలు ఒక సీన్కి సంబంధం లేకుండా ఏదో తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత గ్రిప్పింగ్ అయితే లేదు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా ఫస్ట్ ట్విస్ట్ ఒక్కటే కొంచెం బాగా రివీల్ చేశారు తప్ప మిగతా అన్ని కూడా ఆడియన్స్ కూడా గెస్ట్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ట్విస్ట్ వస్తుంది, నెక్స్ట్ ట్విస్ట్ వస్తుంది, ఈజీగా గెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మెకానిక్ రాకని పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు, సెకండ్ హాఫ్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో వచ్చి ఏదైతే తన ఒక పోలీస్లా ఇన్వెస్టిగేట్ చేసినట్టు చూపించింది కొంచెం ఓవర్ అనిపించాయి, దానికి టైటిల్కి సంబంధం లేకుండా పోయింది. మూవీ ప్లస్ అంటే ట్విస్ట్లు అన్న, సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి, బాగా అవి ఎగ్జిక్యూట్ కూడా చేశారు. కాకపోతే ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుంటుంది. 2.5 to 3 ఉండొచ్చు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీనాక్షి చౌదరి కానీ, శ్రీనిధి కానీ, వాళ్ళ ట్విస్ట్లు కానీ, మూవీ అంతా హైడ్రా, ఇప్పుడు మన హైదరాబాద్లో హైడ్రాలో నడుస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది భయ్య. వాళ్ళ ఫాదర్ కష్టపడి గ్యారేజ్ కట్టుకుంటే దాన్ని ఎట్లా బిల్డ్ చేసిండు, దాన్ని ఎలా కాపాడుకోవాలనేది విశ్వక్ సేన్ చేతిలో ఉంటుంది. ఈరోజు మనం చూడొచ్చు పొలిటీషియన్స్ చేతిలోనే ఉన్నది, మనం ఏది కూల్చాలన్నా ఏది నిలబెట్టాలన్నా. సో వాళ్ళకి మనోడు ఏం చేసింది అనేది స్టోరీ భయ్య. బీజం కూడా బాగున్నాయి. సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, కొంచెం లాగ్ అనిపించింది, అదొకటే మైనస్ పాయింట్. ఓవరాల్ సినిమా మేకింగ్ బాగానే ఉంది, డైరెక్టర్ కూడా బాగానే చేశారు. విశ్వక్ సేన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఇద్దరు హీరోలు మంచి లెవెల్ పర్ఫార్మెన్సే, ఇద్దరు బాగానే ఉన్నారు. మీనాక్షి చౌదరి కానీ మన శ్రీనిధి గారి ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి భయ్య. అదైతే మనం చెప్పుకోవచ్చు భయ, మీకు ప్రీవియస్ చూసుకోవచ్చు ఫలక్నామా దాస్ కానీ, దాస్కదాంకి కానీ, అలాంటి సినిమాల్లో ఇది కూడా ఫలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదాంకి అని చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. బీజిఎం బాగుంది భయ్య, మాస్ పక్క మాసే, పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 5కి 3 అన్న, 3 పాయింట్ అంటున్నారు. అది లేదన్న, అంత లేదు. ఏదో హీరో అది ఓన్లీ ఫస్ట్ హాఫ్లో రివీల్ అయిపోతుంది, అది అసలు స్టోరీయే కాదు, గౌతమ్ మెసేజ్ అది కాదు, ఆ లెవెల్లో ఉంటే ఉండొచ్చు. కేజీఎఫ్ రాకీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలు తీస్తూనే ఉంటా అన్నాడు, మరి ఇలాంటి సినిమాలు తీస్తే షెడ్కి వెళ్ళిపోవాల్సింది. లేదు, మంచి కంటెంట్ అయితే ఉంది. ఫస్ట్ 90 minutes తను ఏదో ఓవరాక్షన్ చేశాడు, కానీ నెక్స్ట్ 1 hour బాగుంది. ఇలాంటి మంచి సినిమాలు రావాలి, ఒక అవేర్నెస్, ఒక సోషల్ మెసేజ్ తీసుకొని చేశారు, ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఇంత వరస్ట్ ఫస్ట్ హాఫ్ రాలేదు, ఈ మధ్య కాలంలో ఇంత బాగున్న కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా రాలేదు. ఓవరాల్గా అయితే 50 hours పెట్టిన డబ్బులు వర్త్ ఇట్. 1 hour అయితే వర్త్ ఇట్టే, కాకపోతే 1 hour కోసం ముందు 1 hour అయితే భరించాల్సింది. ఓవరాల్గా అబోవ్ యావరేజ్ అన్న. సో ఫస్ట్ 90 minutes అసలు కంప్లీట్గా ప్రిడిక్టబుల్, కంప్లీట్గా ల్యాగ్, అసలు ఏం లేదు, స్టోరీ ఎందుకు వచ్చామన్న రేంజ్లో పెట్టాడు. అక్కడ నుంచి సెకండ్ హాఫ్లో ఏదైతే వచ్చే ఒక ట్విస్ట్ వల్ల కంప్లీట్గా చేంజ్ అవుతుంది, మనం చూసే పర్స్పెక్టివ్ కానీ అంతా చేంజ్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం వచ్చే 4 ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ట్విస్ట్ అన్ని సెకండ్ హాఫ్లోనే పెట్టి ఫస్ట్ హాఫ్ని గాలికి వదిలేయడం వల్ల ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ హాఫ్లో ఏం లేదు కదా అన్న ఒక మైండ్ సెట్తో బయటకు వచ్చేస్తారు ఆడియన్స్. బట్ ఓవరాల్గా బాగుంది. దేనికి ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉంది, లక్కీ భాస్కర్ ఒక్క నెగిటివ్ రివ్యూ ఎక్కడ ఉండదు. మీరు ఎక్కడ వెతికినా సరే ఒక్క రివ్యూ ఇది బాగాలేదు, ఒక పాయింట్ బాగాలేదు అని చెప్పిన కూడా ఎవరు ఉంటారు. అండ్ రివ్యూస్ వల్ల ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంతవరకు ఎందుకు, నిన్న ప్రీమియర్స్కి వెళ్తే మొత్తం పిఆర్ మీడియా వాళ్ళే ఉన్నారు, మొత్తం రివ్యూస్ వాళ్ళు చెప్పే ఫేక్ రివ్యూలే ఉన్నాయి. సో వాటిని వాళ్ళు ఏం అనలేరు కదా. వాళ్ళకి ఏంటంటే సినిమా బాగుంది అని చెప్తే వాళ్ళకి ఓకే, సినిమా ఎలా ఉంది ఓకే, ఇది మాకు పాయింట్ నచ్చలేదు అని చెప్తే ఏంటంటే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. పాజిటివ్గా చెప్పినప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి కదా. సినిమాలో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక ఫ్యాన్స్ దొబ్బుతున్నారు సినిమాని, ఓకేనా. తన ఫ్యాన్స్ ఏ ఫ్యాన్ చూసినా సరే తను తిడుతూ ఉంటారు.
వచ్చినప్పుడు ఫ్యాన్స్ లేపారు, ఓటీటీలోకి వచ్చాక ఫ్యాన్స్ అడుగుతున్నారు. కలెక్షన్స్ వచ్చేంత మాత్రాన పెద్ద నచ్చేసింది వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చింది అని చెప్పలేం కదా. దేవరా నాకు నచ్చలేదు. మూవీకి వచ్చేసరికి సాంగ్స్ ఒకటి, మ్యూజిక్ వచ్చేసరికి జేఎక్స్బీ అయితే సరిపోద శనివారంకి ఏదైతే ఒక న్యాయం చేశాడో ఆ న్యాయంలో ఒక 10-20% కూడా సినిమాకి అయితే చేయలేదు. ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. ఆ 2 సాంగ్స్ కూడా ఏంటంటే స్టోరీ ఫ్లోని మిస్ చేసేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ఒక గుమ్మడి సాంగ్ అయినా సరే, సాంగ్ పిక్చరైజేషన్ అనేది అది బాగుంది, కానీ స్టోరీకి సంబంధం లేకుండా ఏదో ఒక పెళ్లి సీన్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది అది కంప్లీట్గా అన్నవసరంగా అనిపించింది. చాలా బాగుంది. చాలా మూవీస్ ఇన్స్పైర్ అయి తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు కన్నుల కన్నా దోచే ఉంది అలాంటివి. ఫస్ట్ 90 minutes రెద్దన హీరో ట్రావెల్ అవుతుంది సినిమా వరకు. అక్కడ వరకు ఏంటంటే ఈమె ఎందుకు పలకనామాదాస్ రిజెక్ట్ చేసి ఈ మూవీకి ఎందుకు యాక్సెప్ట్ చేసింది, బుర్రపోయిందా అన్న ఒక మైండ్ సెట్ వస్తుంది. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ చూడడం వల్ల ఓకే తనకు కూడా మంచి క్యారెక్టర్ దొరికింది, మంచి న్యాయం చేసింది, ఓకే అందుకే యాక్సెప్ట్ చేసింది అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. బాగా యాక్ట్ చేసింది కూడా. తను ఇప్పటి వరకు తన చేయని రోలు బాగా యాక్ట్ చేసింది. ఎవరు తను మంచి క్యారెక్టర్ పడింది. తన గురించి తెలిసిందే కదా, తను యాజ్ యూజువల్గా అసలు రాక అసలు ఈ మధ్య కాలంలో అంత కంటెంట్ లేని ఫస్ట్ హాఫ్ లేదు, అంత కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా లేదు. ఓవరాల్గా అబౌవ్ యావరేజ్.